ఇక్కడ 1,00,000 గాజులతో అమ్మవారిని రెడీ చేశారనమాట. చూడండి అసలు చూడ్డానికి ఎంత బాగుందో. ఇది అసలు ఎక్కడ అంటే నెల్లూరులో కనికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది నేను వెళ్ళడం ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ టైమే నేను ఇంత బాగా దర్శించుకుంటానైతే నేను అసలు అనుకోలేదన్నమాట. నేను వెళ్ళగానే అసలు జనాలు ఎవ్వరు లేరు అక్కడ. సో నేనే ఫస్ట్ టైం అనుకొని చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయాను. తర్వాత తెలిసింది ఏంటంటే ముందు రోజు డెకరేషన్ని చేంజ్ చేస్తున్నారంట. 1 hour తర్వాత రమ్మన్నారు. ముందు రోజు ఏం డెకరేషన్ అంటే స్వీట్స్తో అమ్మవారిని అలంకరించారంట. నేను ఆ ఇమేజ్ మీకు ఇక్కడ అటాచ్ చేసిన చూడండి, ఎంత బాగుందో కదా అసలు. ఆ స్వీట్స్తో చేసింది నాకు చాలా నచ్చింది. దాని తర్వాత మేము వెళ్ళిన రోజు అది తీసేసి గాజులతో చేశారనమాట. ఇదైతే నిజంగా చాలా బాగుంది. ఆ రోజు ఫ్రైడే అండ్ చాలా క్రౌడ్ ఉన్నింది. 2.5 hours పట్టింది మాకు దర్శించుకోవడానికి. అండ్ ఇటు చుట్టుపక్కలంతా అమ్మవారి రూపాలు ఎంత బాగా క్రియేట్ చేశారో నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట ఈ టెంపుల్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు బయటికి వెళ్ళడానికి ప్రసాదంకి ఒకటే లైన్ అయిపోయింది అనమాట. అంటే బయటికి వెళ్ళే వాళ్ళందరికీ ప్రసాదం పంచుతున్నారు కదా, అది ఆల్మోస్ట్ 1/2 hour పట్టింది. అటు బయటికి వెళ్ళి ఆ లైన్ ఆగిపోయి చాలా టైం పట్టేసింది అనమాట. మీ దసరా ఎలా అయిందో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఓకే బాయ్.